అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కాలిఫోర్నియాలోని అప్పీల్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిలిపేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కాలిఫోర్నియాలోని అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఏర్పాటు చేసిన డోజ్ కార్యకలాపాలు ప్రస్తుతానికి కొనసాగే అవకాశాలు లేవు. కార్మిక సంఘాలు శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో నగరాల తరఫున డోజ్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో డోజ్ కార్యకలాపాలను నిలిపివేస్తూ యుఎస్ జడ్జి సుసాన్ ఎల్ స్టోన్ ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిపై స్టే ఇవ్వాలని కోరుతూ రిపబ్లికన్ అధికార యంత్రాంగం అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి ఎలన్ మస్క్ ను దానికి సారథిగా నియమించారు. ఫెడరల్ గవర్నమెంట్ లో భారీగా ఉద్యోగులను తగ్గించి అమెరికా ప్రభుత్వానికి మస్క్ భారీగా ఆదాయాన్ని మిగిల్చారు. జూలై 2026 నాటికి విస్తృత సంస్కరణలు చేపడతామని చెప్పారు. దీని వలన ఎలన్ మస్క్ చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. కాగా ఇటీవలే డోజ్ అధ్యక్ష బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు.